ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మహిమతో సర్వలోకము నిండి ఉండకపోతే మనమెప్పుడో మట్టిలో కలిసిపోయే వారము. మనమెప్పుడో సైతాను కబంధ హస్తములలో చిక్కించబడి మనము నరకానికి పాత్రులముగా అయి ఉండేవాళ్ళము. సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉన్నది కనుకే అట్టి మహిమ మనలను ఆవరించి సైతానీయ కబంధ హస్తముల నుండి మనలను విడిపించి ఉన్నది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మహిమ మన చుట్టూ ఉన్నది. దేవుడు తన మహిమను మనలో కనుపరచుకొనుచున్నాడు కనుక మనం ఇంకను బ్రతికే ఉన్నాము. దేవుడు మనలో పరిశుద్ధాత్మను పెట్టి ఉన్నాడు, తన మహిమతో నింపి ఉన్నాడు కనుకనే మనం ఇంకను సజీవులుగా దేవుని బిడ్డలుగా నిలిచి ఉన్నాము. కనుక సర్వలోకమునకు రక్షకుడైనటువంటి దేవుని మహిమతో మనము నిండి ఉన్నాము కనుక మనము దేవుని వారలము. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకములో ఉన్నవాడు సైతానీయ శక్తులు, వాటికంటే మనలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు, యేసుక్రీస్తు దేవుడు. కనుక మనము మహిమతో నింపబడి ఉన్నాము కనుక సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపము, వ్యభిచారము కంటే మనలో ఉన్నటువంటి వాడు దేవుడు. కనుక మనము దేవుని మహిమపరచాలి, దేవునిని ఘనపరచాలి. సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉన్నది కనుక మనము దేవుని యొక్క మహిమను పొందుకొని దేవుని ఆరాధించాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతిమంతులు దేవుని రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. నేను వాక్యమును బట్టి నేనెంతగానో దేవుని ఆరాధిస్తున్నాను. ఎందుకంటే మనము నీతియుక్తముగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా జీవించినట్లయితే దేవుని రాజ్యములో సూర్యుని వలె మనము తేజరిల్లుతాము. మనము దేవుని మహిమతో నింపబడినప్పుడు, దేవుని ఆత్మ మనలో ఉండినప్పుడు మనము సూర్యుని వలె తేజరిల్లుతాము. కాబట్టి దేవుని రాజ్యములో మనము ప్రవేశించాలంటే నీతియుక్తముగా ఉండాలి, యథార్థవంతులుగా ఉన్నట్లయితే మనము దేవుని రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతాము. ఈ లోకంలో దేవుడు సృష్టించినటువంటి సూర్యుని చూడండి. ఒక్కడే దేవుడు ఆ యొక్క సూర్యునికి ఇచ్చిన ప్రకాశమును బట్టి ప్రకాశించుచున్నాడు. కానీ నువ్వు నేను వేల కొలది పరిశుద్ధులు, నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఉన్నట్లయితే కోట్ల కొలదిగా దేవుని రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లినప్పుడు ఆ ప్రకాశము వర్ణనాతీతము. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నేను కోరుకోవలసినది నీతిమంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. అప్పుడే మనము దేవుని రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతాము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఎంత సంపాదించినను ప్రయోజనమేమి? ఈ సంపాదించిన సంపాదనను బట్టి మనమేము కొనుక్కొనినను మనకు ప్రయోజనమేమి? అట్టి ప్రయోజనము కంటే దేవుని రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుట మనకు ఎంత ప్రయోజనకరము, ఎంత ధన్యత. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యములో మనము చేరాలి, దేవుని రాజ్యములో ఉండాలి, దేవుని సంఘములో మనం ఉండాలి. దేవుని సంఖ్యలో మనం ఉన్నట్లయితే, నీతిమంతులుగా జీవించినట్లయితే దేవుని రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతాము. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కోరుకోవాలి, కలిగి ఉండాలి. ఎవరినంటే
ఒకే ఒక్కడైనటువంటి రాజు అయినటువంటి యేసు క్రీస్తును, జీసస్ను మనము కలిగి ఉండాలి. మనము కోరుకోవలసింది యేసుక్రీస్తును, రాజు అయినటువంటి యేసుక్రీస్తును కోరుకోవాలి. ద ఓన్లీ కింగ్ వి నీడ్ ఈజ్ జీసస్. యేసుక్రీస్తును మనము, రాజు అయినటువంటి యేసుక్రీస్తును మనము కోరుకోవాలి, కలిగి ఉండాలి. ఆయనను మనము పొందుకొని ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమి ప్రయోజనము? యేసుక్రీస్తు లేకుండా, నిజదేవుడు మన జీవితంలో లేకుండా, సైన్యములకు అధిపతియగు యెహోవా మన జీవితంలో లేకుండా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన జీవితంలో లేకున్నట్లయితే మనకేమి ప్రయోజనము? కనుక రాజు అయినటువంటి యేసుక్రీస్తును మనము కోరుకోవాలి, కలిగి ఉండాలి, పొందుకొని ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను మనము తర్కించినట్లయితే, పరీక్షించినట్లయితే, చదివినట్లయితే, ధ్యానించినట్లయితే, అభ్యసించినట్లయితే, దేవుని పాదముల యొద్ద కూర్చుని మనము నేర్చుకొనినట్లయితే, నిజమైన దేవుడు, రాజులకు రాజు అయినటువంటి యేసుక్రీస్తును మనము కలిగి ఉండాలని మనము తెలుసుకొనగలుగుతాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉన్నది. నీతిమంతులు దేవుని రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. కనుక ఒకే ఒక్క దేవుడు అయినటువంటి, రాజు అయినటువంటి యేసుక్రీస్తును మనము కోరుకోవాలి, కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.